అప్పుడే గొడవలు మొదలుపెట్టిన బిగ్ బాస్ హౌస్ లో రెండో రోజే యాక్షన్ స్టార్ట్ చేసేసిన కంటెస్టెంట్లు. నేను పశువునా మనిషిని కానా అంటూ ఫైర్ అయిన శేఖర్ భాషకి ఇచ్చి పడేసిన సోనియా. అప్పుడే హౌస్ లో కంటెస్టెంట్ల మీద పగ పెంచుకున్న నాగమణికంట. మీరు కొట్టుకు సావండి, మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అంటున్న ఆడియన్స్. అసలు ఈ రోజు హౌస్ లో ఏం జరగబోతుంది, శేఖర్ భాష ఎందుకు ఫైర్ అయ్యాడు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి బిగ్ బాస్ 8 లో మరింత ఎంటర్టైన్మెంట్ పక్కా అని మీరు భావిస్తున్నారా? ఒకటి అవును, రెండు కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ అంగరంగ వైభవంగా మొదలైపోయింది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 1వ తేదీన 8వ సీజన్ వచ్చేసింది. దాదాపు 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక నాగ్ మాస్ ఎంట్రీ క్లాసిక్ స్టెప్లతో అదరగొట్టేశాడు. మొదటి రోజు చాలా సందడిగా ట్విస్టులు, సర్ప్రైజ్లతో కొనసాగింది. అయితే ఈ 14 మంది కంటెస్టెంట్లలో బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది నాగమణికంట మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ డేనే అతన్ని ఎలిమినేట్ చేసేందుకు మిగతా కంటెస్టెంట్లు సిద్ధమయ్యారు. హౌస్ లో నుంచి బయటకు పంపించడానికి ముందే టార్గెట్ చేశారు. దీంతో అతడు చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే అది ఫేక్ ఎలిమినేషన్ కావడంతో నాగమణికంటతో పాటు ఆడియన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇలా ఫస్ట్ డే కొనసాగింది. ఇక సెకండ్ డే ఎలా ఉండబోతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవ రోజు ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే ఆట మొదలైందని అర్థమవుతుంది. బిగ్ బాస్ ఆట స్టార్ట్ చేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. దాదాపు 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లో ఎంట్రీ ఇచ్చి గేమ్ స్టార్ట్ చేశారు. మునుపటి సీజన్ల కంటే మరింత భిన్నంగా ఈసారి గేమ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య ఓం పై అటాకింగ్ ప్లే మొదలైనట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రోమోలో ఆదిత్య ఓం గురించి నిఖిల్, పృథ్వీలతో చెప్తూ చాలా ఫైర్ అయ్యాడు మణికంఠ. ఈ మేరకు అతడి బిహేవియర్ లో తేడా ఉంది, మాట్లాడే విధానంలో కూడా తేడా ఉందని, అందువలనే నేను అతన్ని లైక్ చేయనని కుండబద్దలు కొట్టాడు. ఆ తర్వాత ప్రోమోలో సరదా ఆటలు, పాటలు, డాన్సులు చూపించి అద్దరగొట్టేశారు. అయితే ఒక్కసారిగా ఆరెంజ్లతో గేమ్ స్టార్ట్ చేశారు. దీంతో ఈ గేమ్ కి సోనియా అభ్యంతరం తెలిపింది. దీనిపై వెంటనే శేఖర్ భాషకు కోపం వచ్చి ఆమె వ్యాఖ్యలను ఖండించాడు. బిగ్ బాస్ రూల్స్ లో ఎక్కడైనా ఆరెంజ్లతో ఆడకూడదని రాశాడా అని ఆమెను ప్రశ్నించాడు. అలా కాసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చుట్టూ ఉండే కంటెస్టెంట్లు సైలెంట్ గా వారి గొడవను చూస్తూ ఉన్నారు. ఆరెంజ్లతో ఆడుకుంటూ తినడం మంచిది కాదని, దాన్ని ఇతర కంటెస్టెంట్లకు పెట్టొద్దని సోనియా చెప్తుంది. అయితే అలానే చేస్తానని, అలా చేస్తే ఏమైతుందని, నేను అలానే ఆడుతూ తింటానని భాష మొండుకేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సోనియా, నీకు నచ్చిన వాటితో ఆడుకో, డ్రైనేజీలో వేసి మళ్ళీ అదే తినుకో, అంతేకాని అది మాత్రం వేరే వాళ్లకు పెట్టకు అంటూ భాషకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దానికి ఇంకా ఎటకారం చేస్తూ శేఖర్ భాష ఆడుకున్న ఆరెంజ్లను తింటూ ఇప్పుడు నేను మనిషిని కానా అంటూ ఆమెతో వితండవాదం చేశాడు. అయితే ఆమె మాత్రం కూల్ గానే చెప్పినా భాష మాత్రం రెచ్చిపోయాడు. ఇలా జరిగిన అనంతరం బిగ్ బాస్ న్యూ టాస్క్ తో వచ్చాడు. 6 కంటెస్టెంట్లు ఈ పోటీలో పాల్గొంటారని తెలిపాడు. ఈ మొదటి ఛాలెంజ్ పేరు పట్టుకొని ఉండండి. వీల్ని తిప్పినప్పుడు ఏ కలర్ రంగు మీద ఆగితే కంటెస్టెంట్ ఆ రంగు తాడు మీదనే ఉండాలి. నేలకు కానీ పోల్స్ కి కానీ టచ్ కాకూడదంటూ బిగ్ బాస్ కండిషన్స్ పెట్టాడు. కేజీని పట్టుకున్న టాస్క్ నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో కంటెస్టెంట్లు మొదటి టాస్క్ ని ఛాలెంజింగ్ గా తీసుకుని గేమ్ ఆడుతున్నారు. దీంతో ప్రోమో ముగిసింది.